Hey everyone, PJ here on PocketTech. I am back again with another Instagram video. ఇప్పటికే మన ఛానల్లో నేను ఇన్స్టాగ్రామ్ మీద ఫ్యూ వీడియోస్ పోస్ట్ చేశానండి. అసలు మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా సెట్ చేసుకోవాలి, పోస్ట్ ఎలా పెట్టాలి, స్టోరీస్ ఎలా పెట్టుకోవాలి, హ్యాష్ ట్యాగ్స్ అంటే ఏంటి, ఇలాంటి ఫ్యూ టాపిక్స్ మీద నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. వాటి యొక్క లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. ఇవాళ వీడియో కూడా ఇన్స్టాగ్రామ్ గురించే అండి. ఈ వీడియోలో నేను టోటల్గా 4 టాపిక్స్ కవర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ప్రైవేట్ ఎలా చేసుకోవాలి, సెకండ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెయిన్బో టెక్స్ట్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను, థర్డ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ హైలైట్స్ అంటే ఏంటి, ఒక స్టోరీని హైలైట్గా ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తాను, ఫోర్త్ వచ్చేసి ఏవైనా పోస్ట్ని ఎలా సేవ్ చేసుకోవాలి, సేవ్ చేసుకున్న పోస్ట్ని ఎలా కేటగరైజ్ చేసుకోవాలో నేను మీకు ఇవాళ వీడియోలో చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ప్రైవేట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. గో టు ఇన్స్టాగ్రామ్. చూసారు కదా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి బాటమ్ రైట్ సైడ్ మీ ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ టాప్ రైట్ సైడ్ మనకి ఇలా 3 లైన్స్ ఉంటాయండి. లెట్స్ క్లిక్ దిస్. చూసారు కదా, ఇలా ఓపెన్ అవుతాయి కొన్ని మనకి ఆప్షన్స్. దీంట్లో లెట్స్ క్లిక్ సెట్టింగ్స్. చూసారు కదా, మనకి ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు మనం ప్రైవసీ క్లిక్ చేద్దాం. ఇక్కడ ప్రైవసీలో మీరు చూడొచ్చండి, కనెక్షన్స్ కింద అకౌంట్ ప్రైవసీ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రైవేట్ అకౌంట్ సెట్ చేసుకోవాలి అంటే దీన్ని మీరు ట్యాప్ చేయాలి. చూసారు కదా, ఇప్పుడు అకౌంట్ ప్రైవేట్ అయిపోయినట్టు. ఇన్ కేస్ మీరు కనుక నాకు అకౌంట్ ప్రైవేట్ వద్దు, నార్మల్ పబ్లిక్ అకౌంట్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ క్లిక్ బ్యాక్ దిస్. అప్పుడు మిమ్మల్ని అడుగుతుంది అనమాట, ప్రైవసీ చేంజ్ చేయాలా అని. లెట్స్ డూ చేంజ్. ప్లీజ్ వెయిట్ ఎ ఫ్యూ మినిట్స్ బిఫోర్ యూ ట్రై అగైన్. ఎందుకు అవ్వలేదు అంటే నేను ఇప్పుడే దీన్ని ప్రైవేట్ చేశానండి. నేను మళ్ళీ ఇమీడియట్గా పబ్లిక్ చేస్తున్నాను కాబట్టి మనకి ఇది ఎర్రర్ వస్తుంది. సో మీరు ఇలా ప్రైవేట్ అకౌంట్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు పోస్ట్ చేసిన పిక్చర్స్ అండ్ మీ యొక్క అకౌంట్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందండి. మీకు ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే మీ పోస్ట్ అండ్ స్టోరీస్ చూడగలరు. బయట వాళ్ళు మీ పోస్ట్ అండ్ స్టోరీస్ చూడలేరు. ఇన్ కేస్ మీ అకౌంట్ కనుక పబ్లిక్లో ఉంటే అందరూ చూడగలరు. మీరు ప్రైవేట్ పెట్టుకుంటే ఎవరైనా మీ పోస్ట్ చూడాలి అనుకుంటే మీకు రిక్వెస్ట్ సెండ్ చేయాలి. మీరు యాక్సెప్ట్ చేస్తేనే మీ పోస్ట్ అండ్ స్టోరీస్ వాళ్ళు చూడగలరు. నెక్స్ట్ మనం ఒక పోస్ట్ని ఎలా సేవ్ చేసుకోవచ్చో చూపిస్తానండి. సేవ్ ఎందుకు చేసుకోవాలి అంటే ఇవి మనకి ఫ్యూచర్ ఇన్స్పిరేషనల్గా ఉండడం కోసం. అంటే ఫర్ సపోజ్ ఏదైనా ఫోటోషూట్ తీసుకోవాలి అనుకున్నారనుకోండి, మనకి ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి ఐడియాస్ రావు. సో మీరు ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో ఏవైనా ఫోటోషూట్ పోస్ట్ చూసినప్పుడు అవి మీరు కనుక సేవ్ చేసి పెట్టుకుంటే, సో మీకు అవసరమైనప్పుడు మీరు ఇమీడియట్గా పోస్ట్ చూసి మీరు అదే వేలో ఫోటోగ్రాఫ్స్ తీసుకోవచ్చు. నేను ఇవాళ మీకు చూపిస్తాను ఎలా సేవ్ చేసుకోవచ్చో. ఫర్ సపోజ్ నేను ఈ ఐప్యాడ్ ఉంది కదా, దీన్ని సేవ్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, మనకి ఒక రిబ్బన్లా ఉంటుంది. దీన్ని క్లిక్ చేయాలి, మనకి సేవ్ అయిపోతుంది. అండ్ అలానే నేను ఈ వీడియోని కూడా సేవ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే మనకి ఈ పోస్ట్ కూడా సేవ్ అయిపోతుంది. మీరు సేవ్ చేసుకున్న పోస్ట్ మన ప్రొఫైల్లో సేవ్ అవుతాయండి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి బాటమ్ రైట్ సైడ్ మన ప్రొఫైల్ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇది మన ప్రొఫైల్. ఇక్కడ టాప్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి సేవ్డ్ అని ఉంది. సో ఇది క్లిక్ చేస్తే మీరు సేవ్ చేసిన పోస్ట్స్ అన్నీ ఉంటాయి. ఈ వచ్చేసి నేను సేవ్ చేసిన అన్ని పోస్ట్స్ అనమాట. సో ఇప్పుడు ఇలా అన్ని పోస్ట్ సేవ్ చేసుకోవడం ఇలా చూసారు కదా, మనం ఇలా పోస్ట్ని సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు సడన్గా ఈ పోస్ట్లో నుంచి ఫర్ సపోజ్ ఏదైనా ఫోటోగ్రాఫో లేకపోతే ఫుడ్ ఐటమ్స్ కావాలి అనుకున్నారనుకోండి, పద్దాక ఈ ఆల్ పోస్ట్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసుకోలేరు, ఎందుకంటే చాలా పోస్ట్ సేవ్ చేసుకొని ఉండుంటారు కాబట్టి. సో వీటిని మనం కేటగరైజ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని సేవ్డ్ పోస్ట్ని ఎలా కేటగరైజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మనకి పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా, లెట్స్ క్లిక్ దట్. మీరు ఆ కలెక్షన్కి ఏం నేమ్ సేవ్ చేయాలి అనుకుంటున్నారు అనేది ఇక్కడ నేమ్ చేసుకోవాలి. నేను ఫుడ్ అని పెడుతున్నాను. సో ఫుడ్. నెక్స్ట్. సో ఇప్పుడు ఈ కేటగిరీస్లో నుంచి మనం ఫుడ్ సేవ్ చేసుకోవాలన్నమాట. ఇది ఫుడ్, ఇది ఫుడ్, ఇది ఫుడ్. సో చూసారు కదా, నేను 3 ఫొటోస్ని ఫుడ్ కేటగిరీలోకి సేవ్ చేస్తున్నాను. క్లిక్ డన్.
చూసారు కదా, మనకి ఫుడ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది అండ్ ఈ ఫోల్డర్లో మనం సేవ్ చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ రిలేటెడ్ పోస్ట్ సేవ్ అవుతాయి. ఇది మనకి ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే టైం సేవ్ అండ్ నీట్గా ఆర్గనైజ్డ్గా ఉండడానికి హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు నేను మీకు స్టోరీస్ని హైలైట్స్గా ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తానండి. చూస్తున్నారు కదా, ఇది మన ప్రొఫైల్. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, వీటిని స్టోరీ హైలైట్స్ అంటారు. మీరు డిఫరెంట్ కేటగిరీస్గా సేవ్ చేసుకోవచ్చు. నేనైతే యూట్యూబ్, కాఫీ, ఫుడ్, ప్రోడక్ట్స్, Q&A, యూట్యూబ్, బ్యూటీ, లవ్, ట్రావెల్. సో ఇలా డిఫరెంట్ హైలైట్స్ సెట్ చేసుకున్నాను నేను. మీకు ఎలాంటి హైలైట్స్ కావాలి, మీ పోస్ట్స్ ఎలా ఉంటాయి అనే దాన్ని బట్టి మీరు ఇక్కడ హైలైట్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఈ హైలైట్స్ ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి మనం హోమ్ పేజ్కి వెళ్దామండి. చూసారు కదా, ఇది మన స్టోరీ. లెట్ మీ క్లిక్ దిస్. ఇది నేను నిన్న పెట్టిన పోస్ట్. ఇది ఆల్రెడీ హైలైట్లో ఉంది. సో ఈ పోస్ట్ హైలైట్లో లేదండి. సో ఇప్పుడు నేను దీన్ని హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ పోస్ట్ని. ఇక్కడ మనకి హైలైట్ అనే ఆప్షన్ ఉంటుంది. హైలైట్ చేస్తే ఇక్కడ మనకి యాడ్ టు హైలైట్స్ అని వస్తుంది. ఇన్ కేస్ మీ దగ్గర ఆల్రెడీ హైలైట్స్ ఉంటే మీకు ఏ హైలైట్ కావాలి అనుకుంటే ఆ హైలైట్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ స్టోరీని లవ్లోకి యాడ్ చేయాలి అనుకుంటే లవ్ని క్లిక్ చేస్తే మన స్టోరీ యాడ్ అయిపోతుందండి. లేదు ఏదైనా న్యూ హైలైట్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి చూసారా న్యూ అని ఉంటుంది. క్లిక్. నేను దీన్ని శాంపుల్ అని సేవ్ చేసుకుంటున్నాను. యాడ్. చూసారా, శాంపుల్ అనే హైలైట్ మనకి యాడ్ అయిపోయింది. ఒకసారి మనం ప్రొఫైల్లో ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు మనం ఇది ఇన్స్టాగ్రామ్ హోమ్ పేజ్ అండి. మీరు కనుక మన ప్రొఫైల్లోకి వెళ్ళాలి అంటే దీన్ని క్లిక్ చేస్తే మనకి మన ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ శాంపుల్ అని సేవ్ అయింది. ఇప్పుడు ఒకసారి దీన్ని క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా, మనం పోస్ట్ చేసి సేవ్ చేసుకున్న హైలైట్ ఇక్కడ ఉంటుంది. ఈ స్టోరీ హైలైట్స్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు పోస్ట్ చేసిన స్టోరీ మన ప్రొఫైల్లో 24 hours మాత్రమే ఉంటుంది. 24 hours తర్వాత స్టోరీస్ డిసపియర్ అయిపోతాయి. మీరు కనుక మీరు పోస్ట్ చేసిన స్టోరీస్ని పర్మనెంట్గా మీ ప్రొఫైల్లో సేవ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇలా హైలైట్స్గా చేసుకుంటే మనకి ఇక్కడ సేవ్ అయిపోయి ఉంటాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు స్టోరీ డిఫరెంట్ వేస్లో ఎలా పోస్ట్ చేసుకోవాలో చూపిస్తానండి. నేను ఆల్రెడీ మీకు ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ డిఫరెంట్ కైండ్స్లో ఎలా పోస్ట్ చేయాలో చూపించాను. ఆ వీడియోని నేను ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇలా ఉంటుందండి. మనకి ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్ ఒక కెమెరా సింబల్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీరు మీ స్టోరీస్ని పోస్ట్ చేసుకోగలరు. సో లెట్ మీ స్వైప్ ఇట్ అప్. నేను ఇప్పుడు ఈ ఫోటోని పోస్ట్ చేయాలనుకుంటున్నానండి. సో ఒకసారి దీన్ని ఇలా జూమ్ అవుట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ బ్యూటిఫుల్ అని రాస్తున్నానండి. లెట్ మీ రైట్ బ్యూటిఫుల్. చూసారు కదా, బ్యూటిఫుల్ అని రాసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి ఫాంట్స్ వేరీ చేసుకోవచ్చు అండి. మీరు ఇక్కడ చూడొచ్చు, సెంటర్లో క్లాసిక్ అని ఉంది. దీన్ని ట్యాప్ చేస్తే మనకి డిఫరెంట్ ఫాంట్స్ వస్తాయి. మోడ్రన్, నియాన్, టైప్ రైటర్, స్ట్రాంగ్, క్లాసిక్. నేను ప్రస్తుతానికైతే క్లాసిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు కనుక సైజ్ వేరీ చేసుకోవాలి అనుకుంటే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ఒక బార్ ఉంటుందండి. దీన్ని మీరు డ్రాగ్ చేసుకుంటూ ఉంటే మీకు సైజ్ వేరీ అవుతూ ఉంటుంది. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సైజ్ యూస్ చేసుకుంటున్నాను. అండ్ అలానే మీరు ఈ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి కింద చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. వీటిని క్లిక్ చేస్తే మనకి ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్లోకి మన టెక్స్ట్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు చూపించబోయే టెక్నిక్లో మనం ఈ వర్డ్కి డిఫరెంట్ కలర్స్ ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ బీకి ఒక కలర్, ఈకి ఒక కలర్, అలా డిఫరెంట్ లెటర్స్కి డిఫరెంట్ కలర్స్ ఇచ్చుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఈ వర్డ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలండి. చూసారు కదా, సెలెక్ట్ అయిపోయింది. మనం ఇక్కడ ఈ బార్ని పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తూ ఉంటే మనకి కర్సర్ మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ అలానే ఇంకొక చేత్తో ఈ కలర్స్ని లాంగ్ ప్రెస్ ఇవ్వాలి. మనకి చూసారు కదా, కింద కలర్స్ వచ్చాయి. సో పైది మూవ్ చేసుకుంటూ కిందది కూడా మూవ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి బ్యూటిఫుల్ అండ్ డిఫరెంట్ కలర్స్లో వచ్చింది. ఇక్కడ నాకు యూ కలర్ బాగాలేదు. సో నేను ఒకసారి మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా కలర్ఫుల్గా ఉంటుందండి. దీన్ని ఏమంటారంటే రెయిన్బో కలర్ టెక్స్ట్ అంటారు.
మీరు కూడా మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ని కలర్ఫుల్గా చేంజ్ చేసుకోవాలి అంటే ఇలాంటి టిప్స్ అండ్ టెక్నిక్స్ యూస్ చేసుకోవచ్చండి. ఇన్ కేస్ మీరు కనుక ఇలా యూస్ చేసి ఏమైనా పోస్ట్ చేస్తే నన్ను ట్యాగ్ చేయడం మర్చిపోకండి. నన్ను మన సబ్స్క్రైబర్ ఒక ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడుతుంటే ఆ పోస్ట్ క్రాప్ అయిపోతుంది, అలా క్రాప్ అవ్వకుండా ఉండాలంటే ఎలా పోస్ట్ చేయాలి అని అడిగారండి. సో ఈ వీడియో మీకోసం. నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో ఏదైనా పోస్ట్ పెట్టాలి అనుకుంటే ఇక్కడ కింద మనకి సెంటర్లో ప్లస్ ఐకాన్ ఉంటుందండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో ఓపెన్ అయ్యాయి కదా, నేను ఇప్పుడు ఈ రోజ్ ఫ్లవర్ని పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. దీన్ని క్లిక్ చేస్తే మీ ఫోటో మీకు ఇక్కడ పెద్దగా అవుతుంది. ఇక్కడ ఎలా కనిపిస్తుందో మీరు పోస్ట్ చేస్తే ఆ ఫోటో కూడా అలానే వస్తుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ ఇలా ఒక పైకి ఒక యారో కిందకు ఒక యారో ఉంటుందండి. మీరు కనుక దీన్ని క్లిక్ చేస్తే మనకి ఈ ఇమేజ్ సైజ్ వేరీ అవుతూ ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇది ఫుల్ స్క్రీన్ ఉంది. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తే నా ఇమేజ్ యాక్చువల్గా ఎంత ఉందో ఆ సైజ్ వస్తుందండి. సో ఇప్పుడు మీరు ఇలా పెద్దగా వద్దు, నా ఒరిజినల్ ఇమేజ్ కావాలి అనుకుంటే కనుక దీన్ని క్లిక్ చేస్తే మీ ఒరిజినల్ ఇమేజ్ వస్తుంది. సో క్లిక్ నెక్స్ట్. ఇక్కడ మీరు ఏమైనా ఫిల్టర్స్ అప్లై చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. మనకి చాలా ఫిల్టర్స్ అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ మీరు పెట్టే పోస్ట్కి క్యాప్షన్ ఏం రాయాలి అనుకుంటున్నారో అది ఇక్కడ మీరు రాసుకోవచ్చు. అండ్ ఎవరైనా ట్యాగ్ చేయాలి అనుకుంటే యూ కెన్ ట్యాగ్ హియర్ ఇన్ ద ట్యాగ్ పీపుల్ సెక్షన్. అండ్ అలానే మీ యొక్క లొకేషన్ లేకపోతే మీరు తీసిన పోస్ట్ యొక్క లొకేషన్ ఇక్కడ వస్తుంది, మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ రిమైనింగ్ ఫీచర్స్ మీరు ఎలా ఇవ్వాలి అనుకుంటే అలా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ షేర్. చూసారు కదా, షేర్ అయిపోయింది. నా ఇమేజ్ ఫుల్ సైజ్ వచ్చింది. ఇలా మీరు మీ ఇమేజెస్ని ఫుల్ సైజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి 4 టిప్స్ హౌ టు యూజ్ ఇన్స్టాగ్రామ్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కనుక అమెరికాలో అమెజాన్ గో స్టోర్ ఎలా ఉంటుంది చూడాలి అనుకుంటే ఆ వీడియోని నేను ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తున్నాను, చూడండి. Thank you so much for watching. Bye.